హాయ్ గైస్, వెల్కమ్ టు డెవలాగ్స్. సో ఈరోజు మనం టెక్స్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టెక్స్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ తెలుసుకునే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్లేస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క లైఫ్ సైకిల్ అంటే, సో మీరు HDLC అనే టర్మ్ అనేది విని ఉంటారు. సో HDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో HDLCలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది చాలా ఎసెన్షియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అది ఎందుకంటే, సో డ్యూరింగ్ డెవలప్మెంట్ టైంలో, లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టైంలోనే మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ యూజ్ చేసి బగ్స్ ఆర్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అదే కాకుండా మనము లైక్ క్లయింట్ స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకుంటామంటే డ్యూరింగ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్, లైక్ మీరు ఇచ్చే ఇన్పుట్కి డిజైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా, అండ్ కోడ్ అనేది యాజ్ పర్ క్లయింట్ స్పెసిఫికేషన్ సేవ్ చేస్తుందా లేదా, సో ఆర్ఎల్స్ ఎనీ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది మనం డ్యూరింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైంలో తెలుసుకోవచ్చు. సో దీనివల్ల మీరు ప్రోడక్ట్ అనేది క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో TDD అప్రోచ్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ అప్రోచ్ అనమాట ఇన్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే. సో నౌ వి విల్ లుక్ ఇన్ టు వాట్ ఈస్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ is a disciplined and systematic approach to write automated test cases before writing the actual logic, which maximizes test coverage right from the start. సో పాయింట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. సో TDD అంటే మీరు యాక్చువల్ కోడ్ ఆర్ బిజినెస్ లాజిక్ అనేది రాయక ముందే టెస్ట్ అనేది క్రియేట్ చేసుకొని డిఫైన్ చేసుకుంటారు. సో వన్స్ ఫస్ట్ టెస్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత యాక్చువల్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మీ కోడ్ కవరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 100% అనమాట. సో TDD ఫాలో అవడం వల్ల మీ కోడ్ కవరేజ్ అనేది 100% అనేది మీరు ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కోడ్ యాక్చువల్ లాజిక్ రాయకముందే టెస్ట్ అనేది డిఫైన్ చేసి క్రియేట్ చేసి ఉంటారు. సో TDD ఈజ్ ఏ వర్క్ ఫ్లో ఫ్రమ్ రైట్ టు గ్రీన్ టు రీఫ్యాక్టర్. అది ఎలా అంటే నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం టెస్ట్ అనేది డిఫైన్ చేసినప్పుడు రెడ్ స్టేటస్లో ఉంటుంది. ఎందుకంటే మన యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. ఓకే, టెస్ట్ ఈస్ క్రియేటెడ్ సో దట్ ఇట్ ఫెయిల్స్. ద కోడ్ ఈస్ కరెక్టెడ్ టు పాస్ ద టెస్ట్. వన్స్ ద టెస్ట్ ఈస్ పాస్డ్, ఇట్ ఈస్ రీఫ్యాక్టెడ్. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, సో వన్స్ మీరు టెస్ట్ అనేది డిఫైన్ చేసిన తర్వాత రెడ్ స్టేటస్లో ఉంటుంది. వన్స్ మీరు టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఫెయిల్ అవుతుంది రెడ్ స్టేటస్ అంటే. ఎందుకు? మీరు బిజినెస్ లాజిక్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో జస్ట్ మెథడ్ అనేది డిక్లేర్ చేస్తున్నారు, బట్ యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది ఆ పర్టికులర్ మెథడ్లో ఇంకా లేదనమాట. సో దానికి ఫెయిల్ అవుతుంది. సో అది గ్రీన్ స్టేటస్లోకి మనం మూవ్ చేసేదానికి యాక్చువల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో వన్స్ యాక్చువల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది జనరేట్ చేసే అవుట్పుట్ మనకు డిజైర్డ్ అవుట్పుటా కాదా అనేది మనం అసెస్మెంట్ యూస్ చేసి చెక్ చేసుకుంటాం. సో వన్స్ ఆ రెండు మ్యాచ్ అయితే మన గ్రీన్ స్టేటస్లోకి వెళ్తుంది. ఇది మన రెడ్ స్టేటస్లో ఉన్న టెస్ట్ కేసు. సో వన్స్ గ్రీన్ స్టేటస్లో వెళ్ళిన తర్వాత మనం రాసిన బిజినెస్ లాజిక్ అనేది మనం రీఫ్యాక్టర్ చేసుకుంటాం బై యూజింగ్ గుడ్ ప్రాక్టీసెస్ లైక్ డిజైన్ ప్యాటర్న్స్ కానీ, లేకుంటే ట్రై క్యాచ్, ఏదైనా రీఫ్యాక్టర్ మెయింటైనబిలిటీకి మనకు ఫ్లెక్సిబిలిటీ రెండు ఉండేటట్టు మనము రీఫ్యాక్టర్ చేసుకుంటాం. సో ఇది అనమాట, ఈ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రెడ్, గ్రీన్, రీఫ్యాక్టర్. సో ఈ మూడిటి చుట్టే మన TDD అనేది తిరుగుతుంది. సో మీకు చెప్పా కదా, రెడ్, గ్రీన్ అండ్ రీఫ్యాక్టర్. సో టెస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత యాక్చువల్ బిజినెస్ లాజిక్ రాసి టెస్ట్ అనేది మళ్ళీ గ్రీన్ స్టేటస్లోకి మూవ్ చేస్తాం. దెన్ ఆ రాసిన బిజినెస్ లాజిక్ అనేది రీఫ్యాక్టర్ చేసుకుంటాం, ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటాము. సో ఇది ఒక సైకిల్ అనమాట. సో ఈ స్లైడ్లో మనము TDD స్టెప్స్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మీరు యాక్చువల్ టెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసిన తర్వాత దెన్ మీరు బిజినెస్ లాజిక్ అనేది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయరు. సో టెస్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అసెషన్స్లో యూజ్ చేసి మీరు ఈ అవుట్పుట్ రావాలి అని చెప్పి డిఫైన్ చేసి ఉంటారు, మీ డిజైర్ అవుట్పుట్. ఈ ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ రావాలని మీకు తెలుస్తుంది కదా. సో మీరు వన్స్ బిజినెస్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు కదా, మీరు రిక్వైర్మెంట్స్ అని గ్యాదర్ చేసి మీరు ఫస్ట్ అనలైజ్ చేస్తారు. సో అనలైజ్ చేసిన తర్వాత మీరు సర్టెన్ సినారియోస్ అనేది మీకు థింక్ చేసేటప్పుడు వస్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ రావాలి అని కొన్ని సినారియోస్ అనేది రాసుకుంటారు. సో మీరు అంటే మీకు ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుందో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ మెథడ్ ఆర్ లాజిక్ని కాల్ చేస్తే
ఈ ఇన్పుట్ ఇచ్చి ఇన్పుట్ పాస్ చేసి ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు ఈ అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి అని మనకు ముందే తెలుసు. సో ఈ మెథడ్ని మనం పైన అనేది జస్ట్ కాల్ చేసి పెట్టుకుంటాం. కాల్ చేసిన తర్వాత మనం కావాల్సిన అవుట్పుట్తో మ్యాచ్ అవ్వాలి. సో ఈ మ్యాచ్ అయిందా లేదా అని చెప్పి మనం జస్ట్ టెస్ట్ కేస్ అనేది క్రియేట్ చేసి అసెషన్స్ యూస్ చేసి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి జస్ట్ డిఫైన్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు వన్స్ మనం టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, మీరు వన్స్ డిఫైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది వెంటనే పాస్ అవుతుందా? పాస్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకా యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది ఆ పర్టికులర్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేయలేదు. సో వన్స్ ఫెయిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రీఫ్యాక్టర్ చేస్తారు కోడ్. సో ఇక్కడ ఏం మనం చూడొచ్చు, వన్స్ ఇక్కడ ఫెయిల్ అయిన తర్వాత నేను పాయింటర్ యూజ్ చేస్తాను, స్క్రీన్ పాయింటర్ ఆప్షన్స్, లేజర్ పాయింటర్. సో ఇక్కడ వన్స్ ఈ స్టేజ్ అనేది డిక్లేర్ చేసుకుంటా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మన యాక్చువల్ బిజినెస్ లాజిక్ అనేది లేదు. దెన్ ఏం చేస్తాము, రీఫ్యాక్టర్ చేస్తాం. సో వన్స్ ఇక్కడ యాక్చువల్గా మనం బిజినెస్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో బిజినెస్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యాక్చువల్ బిజినెస్ లాజిక్ ఇక్కడ ఉంటుందన్నమాట. రాసిన తర్వాత మళ్ళీ టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం రాసిన బిజినెస్ లాజిక్కి మనము డిజైర్డ్ అవుట్పుట్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో వన్స్ ఈ మెథడ్ అనేది కాల్ చేసిన తర్వాత ఈ అవుట్పుట్ వస్తుందా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తాం. వన్స్ చెక్ చేసిన తర్వాత పాస్ అయితే మళ్ళీ ఇంకో టెస్ట్ కేస్ అనేది డిఫైన్ చేసుకుంటాం. సో ఈ టెస్ట్ కేస్ అనేది డిఫైన్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. వన్స్ డెవలప్మెంట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఎండ్స్. సో ఇదన్నమాట స్టెప్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎగ్జాంపుల్ స్క్రాచ్ నుంచి మీకు చేసి చూపిస్తాను. అండ్ ఆల్సో నేను ఈ డయాగ్రామ్తో మీకు కంపేర్ చేసి చూపిస్తాను నేను రాసే కోడ్తో. లెట్ మీ ఓపెన్ ఇంటెలిజెన్స్. సో ఇదన్నమాట రిక్వైర్మెంట్ క్లయింట్ ఇచ్చింది అనుకుందాం. సో ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది రిక్వైర్మెంట్ ఫర్ ఏ గివెన్ స్ట్రింగ్ ఏబి అనేది ఇన్పుట్ అనమాట, షుడ్ రిటర్న్ బిఏ, ఇది అవుట్పుట్. సో ఏబి అని ఇన్పుట్ ఇస్తే బిఏ అని అవుట్పుట్ రావాలి. అంటే ఏంటంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేది మనకు స్వాప్ అవ్వాలన్నమాట. ఇక జావాలో జేఏవిఏ కదా ఇది ఇన్పుట్, అవుట్పుట్ ఏం రావాలి, జేఏ లాస్ట్ 2 క్యారెక్టర్స్ స్వాప్ అవ్వాలి. అంటే జేఏ ఏవి ఇలా రావాలి అవుట్పుట్. అండ్ మైక్రో సర్వీసెస్లో లాస్ట్ 2 క్యారెక్టర్స్ స్వాప్ అవ్వాలి. ఒకవేళ ఓన్లీ 1 స్ట్రింగ్ ఇస్తే, ఐ మీన్ 1 క్యారెక్టర్ ఇస్తే స్ట్రింగ్లో, దెన్ సేమ్ స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలి. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే ఎంటీ ఆర్ నల్ ఇస్తే మనకు ఎంటీ అని రిటర్న్ అవ్వాలి. అంటే ఎంటీ అనేది కూడా మన స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలి. ఓకే, సో మీకు రిక్వైర్మెంట్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ మనకు ఇక్కడ తెలుసు అనమాట. ఇన్పుట్ ఏదో అండ్ అవుట్పుట్ ఏం, డిజైర్డ్ అవుట్పుట్ ఏం రావాలో. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు టీడీడీ యూజ్ చేసి కోడ్ అనేది బిల్డ్ చేద్దాము. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద టెస్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు టెస్ట్ కేస్ రాయాలి. ఫస్ట్ స్టెప్ అదే కదా. సో మెథడ్ అనేది డిక్లేర్ చేద్దాం. మెథడ్ మన స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 కేస్. సో ఇది యాక్చువల్గా మనము మెథడ్ అనేది ఎలా ఉండాలంటే మన యాక్చువల్ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ నేమ్ తీసుకొని మనకి డిఫైన్ చేయాలి. అండ్ అండర్ స్కోర్ పెట్టి ఇక్కడ ఏదైతే మన టెస్ట్ కేసు ఉందో దాన్ని మీనింగ్ఫుల్గా ఇలా డిఫైన్ చేసుకుంటాం ఇనిషియల్. సో మన మెథడ్ అనేది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు జావాకి ఇది మన టెస్ట్ మెథడ్ అని ఎలా చెప్పాలి, మనము టెస్ట్ అనోటేషన్ యూజ్ చేయాలి. టెస్ట్. సో నౌ దిస్ మెథడ్ ఇస్ యాక్ట్ యాజ్ ఎ టెస్ట్ మెథడ్. ఓకే, సో నౌ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ కేస్. సో ఫస్ట్ స్టెప్ అదే కదా, పీపీటీలో కూడా మనం అదే చూసాం. సో రైట్ టెస్ట్. సో టీడీడీ ఎగ్జాంపుల్ టెస్ట్ అనేది నేను ఆల్రెడీ ఒక క్లాస్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను, టీడీడీ ఎగ్జాంపుల్. సో మన యాక్చువల్ కోడ్ అనేది మెయిన్ జావాలో ఉంటుంది, టెస్ట్ కోడ్ అనేది టెస్ట్ జావాలో ఉంటుంది. ఓకే, సో ఏదైతే సేమ్ ప్యాకేజ్ మెయిన్లో ఉందో అదే ప్యాకేజ్ అనేది నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం క్రియేట్ అయిపోతుంది. సో సేమ్ ప్యాకేజ్ అనేది మెయింటైన్ చేయడం, ఐ మీన్ ప్యాకేజ్ నేమ్స్ మెయింటైన్ చేయడం రికమెండెడ్ అండ్ ప్రిఫరబుల్ అనమాట. సో నేను సర్వీస్ ప్యాకేజ్లో టీడీడీ ఎగ్జాంపుల్ అని, ఇది యాక్చువల్ క్లాస్ వేర్ we will maintain actual code implementation. ఓకే, సో ఇక్కడ మనం టెస్ట్ రాసుకుంటాం, ఇక్కడ యాక్చువల్ కోడ్ ఉంటుంది. ఆల్రెడీ టెస్ట్ అనే నేను క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్కి ఓకే, ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టీడీడీ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు న్యూ టీడీడీ ఎగ్జాంపుల్.
సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు కాల్ ద యాక్చువల్ మెథడ్. సో మెథడ్ ఇంకా మనము మెయిన్ క్లాస్లో అయితే ఇంకా రాయలేదు, ఐ మీన్ యాక్చువల్ క్లాస్లో. సో ఇనిషియల్గా మనము బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తున్నాం, సో కాంప్లెక్సిటీ లేకుండా ఈజీగా అర్థం చేసుకునేకి. సెకండ్ ఎగ్జాంపుల్లో యాక్చువల్, ఐ మీన్ రియల్ టైంలో ఏ విధంగా అయితే చేస్తారో ఆ ఎగ్జాంపుల్ కొంచెం ఇంటర్మీడియట్ కాంప్లెక్సిటీ ఉండే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది నేను రైట్ సైడ్లో పెట్టుకుంటాను. నౌ వీ కెన్ రైట్ ద టెస్ట్. ఓకే, సో టెస్ట్ కేస్ లెఫ్ట్ సైడ్ ఉంది, యాక్చువల్ కోడ్ రైట్ సైడ్ ఉంది. సో ఇక్కడ నౌ వాయిస్ స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 క్యారెక్టర్స్. ఓకే, సో నౌ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా, ఐ మీన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ రీనేమ్ చేస్తున్నా టీడీడీ ఎగ్జాంపుల్. ఓకే, టీడీడీ ఎగ్జాంపుల్ డాట్ స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 క్యార్స్. ఇది యాక్చువల్ మెథడ్ నేమ్. సో సేమ్ మెథడ్ నేమ్ అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దిస్ టెస్ట్ కేస్ బిలాంగ్స్ టు దిస్ మెథడ్. ఓకే, అండ్ అండర్ స్కోర్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే మీరు సినారియోస్ అనేది ఇక్కడ అండర్ స్కోర్ తర్వాత మీరు డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్పారు బిజినెస్ లాజిక్లో, సో ఒక స్ట్రింగ్ అనేది ఇన్పుట్గా తీసుకోవాలి, అవుట్పుట్ స్ట్రింగ్ రావాలి. ఓకే, సో స్ట్రింగ్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి. సో నేను ఇన్పుట్ ఏమి ఇస్తానంటే స్ట్రింగ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఏబి. సో అది మన ఇన్పుట్. ఆ ఇన్పుట్ని నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్లో పాస్ చేస్తాను పారామీటర్. సో ఇది మనకి ఏం రిటర్న్ చేయాలి, స్ట్రింగ్ని కదా. సో స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు నౌ కింద అసెషన్స్ యూజ్ చేసి ఎక్స్పెక్టెడ్ ఏంటి మనకు, అసెషన్స్ యూజ్ చేసే అసెట్ ఈక్వల్స్. సో మెథడ్ అసెట్ ఈక్వల్స్ ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ ఒక ఆర్గ్యుమెంట్లో పాస్ చేసాం, అండ్ యాక్చువల్ రిజల్ట్ అనేది ఇక్కడ పాస్ చేసాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏబి పాస్ చేస్తే బిఏ అనేది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రావాలి మనకు వన్స్ ఈ మెథడ్ అనేది కాల్ చేసిన తర్వాత. ఓకే, సో ఈ మెథడ్లో మన బిజినెస్ లాజిక్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మెథడ్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెథడ్ అనేది అక్కడ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ దీని మీద ఓవర్ చేస్తే ఈ మెథడ్ పైన మనకి ఇక్కడ క్రియేట్ మెథడ్ అని ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. మీరు క్లిక్ చేస్తే మెథడ్ అనేది క్రియేట్ అయిపోతుంది టీడీడీ ఎగ్జాంపుల్లో. సో క్రియేట్ అని మీరు క్లిక్ చేశాను, ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది ఇక్కడ రైట్ సైడ్లో. ఓకే, సో ఇక్కడ రిటర్న్ నల్. ఇనిషియల్గా మనం ఏ ఇంప్లిమెంటేషన్ రాయడంలో సో ఫస్ట్ స్టెప్ అనేది మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం, రైట్ టెస్ట్ ఆర్ టెస్ట్. సో ఒక టెస్ట్ కేసు రాసాము, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ అదే కదా. సో సెకండ్ స్టెప్, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. సో మనకు ఎక్స్పెక్టెడ్ బిఏ బట్ వచ్చింది నల్ అనమాట, ఎందుకంటే ఇంకా యాక్చువల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రాయలేదు మనం. సో టీడీడీ అనేది యాక్చువల్ మెయిన్ బిజినెస్ లాజిక్ ఉండే క్లాస్, అండ్ టెస్ట్ అనేది మనం ఏ ప్యాకేజ్లో ఉంటుందని చెప్పాను, టెస్ట్ ప్యాకేజ్లో. ఈ క్లాస్ టీడీడీ ఎగ్జాంపుల్ అనేది వేర్ వీ విల్ మెయింటైన్ అవర్ యాక్చువల్ లాజిక్, ఇది మెయిన్ ప్యాకేజ్లో ఉంటుంది, మెయిన్ జావా ఈ ప్యాకేజ్లో. సో ఇది టెస్ట్ జావా ఫోల్డర్లో మనకు టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ చేయాలి, ఏది రీఫ్యాక్టర్ ద కోడ్. సో థర్డ్ స్టెప్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కోడ్ అనేది ఇప్పుడు రాస్తాం. ఎందుకు ఈ ఇది రెడ్ స్టేట్లో ఉంది కదా ప్రజెంట్, దీన్ని మనము గ్రీన్ స్టేటస్లోకి మూవ్ చేయాలి. ఓకే, మనం టెస్ట్ అనేది రాసాం, ఎగ్జిక్యూట్ చేసాం, ఫెయిల్ అయింది, ఇది రెడ్ స్టేటస్. నౌ వీ హ్యావ్ టు మేక్ దిస్ టెస్ట్ టు గ్రీన్. ఓకే, సో ఇక్కడ మనం కోడ్ అనేది రాద్దాం. సో మనకు ఇన్పుట్ అనేది స్ట్రింగ్, మనకు లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేది స్వాప్ అవ్వాలి, కాబట్టి నేను క్యార్ అనేది యూజ్ చేస్తున్నాను, క్యారెట్. సో లాస్ట్ కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇన్పుట్ 2 ఉన్నాయి. ఓకే, అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 1 క్యార్లో స్టోర్ చేసుకున్నాం, సెకండ్ ఇన్పుట్ డాట్ క్యారెట్ 0, ఇది సెకండ్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు రిజల్ట్
మనకు స్ట్రింగ్ లో రావాలి కాబట్టి ప్లస్ C+C1. ఇక్కడ ఏం చేసామంటే ఒకటి గుర్తుపెట్టుకొని ఇంకోటి టెస్ట్ అనేది ఎప్పుడు కానీ లైట్ వెయిట్ ఉండాలి. ఒక టెస్ట్ కేసు కాకుండా మల్టిపుల్ అసర్షన్స్ కానీ మల్టిపుల్ చెక్స్ అనేది ఒకే టెస్ట్ లో చేయకూడదు. ఈచ్ టెస్ట్ షుడ్ బి లైట్ వెయిట్. ఓకే, టెస్ట్ కేస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. సో మీరు తక్కువ మెయింటైన్ చేస్తే. ఓకే, సో యాక్చువల్ లాజిక్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. సో ఇన్పుట్ వచ్చి మనకి ఏబి వస్తుంది. సో మన క్యారెక్టర్ యూజ్ చేసి ఇండెక్స్ ద్వారా మనము ఒక్కో క్యార్లో క్యారెక్టర్ని స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి రివర్స్ ఇప్పుడు కన్కాట్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రెడ్ స్టేటస్ లో ఇప్పుడు గ్రీన్ లోకి మూవ్ అవుతుంది లేదో చూద్దాం. సో మనం అనుకున్నట్టు గ్రీన్ లో మూవ్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, టెస్ట్ కేసు రాసా, ఎగ్జిక్యూట్ చేసా, ఫెయిల్ అయింది. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దెన్ రీఫ్యాక్టర్ ద కోడ్ స్టేజ్ లో మనం యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ రాసాం. సో ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ రాసాము, ఇప్పుడు గ్రీన్ స్టేటస్ లో ఉంది. సో ఇప్పుడు మనం రీఫ్యాక్టర్ అంటే ఇంకేదైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం ఎన్హాన్స్మెంట్స్ అయితే లేదు. సో నేను ఇంకో టెస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో మనకు ఏబి ఇస్తే మనకు వాల్యూ అనేది బి వస్తుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఫస్ట్ వన్ పాస్ అయింది. సో సెకండ్ వన్కి మనం టెస్ట్ కేసు రాద్దాం. సో గ్రేట్ టెస్ట్ void string swap last two chars more than 2. ఈ ఇనిషియల్ తీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 chars అని పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇన్పుట్ ఇచ్చేది 2 క్యారెక్టర్. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియోలో మనం 4 chars పాస్ చేస్తున్నాం, అంటే మోర్ దెన్ 2 కదా. సో మీనింగ్ఫుల్ గా టెస్ట్ మనము మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని లోపల మనము యాక్చువల్గా ఏ ఇన్పుట్ ఇస్తున్నాం, మెథడ్ కాల్ చేసిన తర్వాత ఏ అవుట్పుట్ రావాలి. సో ఇన్పుట్ ఈక్వల్ టు జావా అండ్ ఇప్పుడు మెథడ్ అనేది కాల్ చేస్తాం. టీడీ ఎగ్జాంపుల్ డాట్ స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 chars. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది పాస్ చేయాలి పారామీటర్లు. ఓకే, ఇన్పుట్ పాస్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. సో వచ్చిన రిజల్ట్ ని మనము చెక్ చేయాలి. మన యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఇప్పుడు మనం జావా అని పాస్ చేస్తే ఈ స్ట్రింగ్ అనేది మనకు రిటర్న్ అవ్వాలి. సో మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ తెలుసు, దీన్ని జస్ట్ నేను కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు అసర్షన్స్ యూజ్ చేస్తున్నా. అసర్షన్స్ డాట్ అసెట్ ఈక్వల్స్. సో జావ్ అనేది ఇలా రావాలి, ఎక్స్పెక్టెడ్ ఇది రిజల్ట్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూని మనం రిజల్ట్ అంటే ఏంటి, మనకు మెథడ్ కాల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని కంపేర్ చేస్తున్నాం. రెండు కంపేర్ చేసిన తర్వాత ఈక్వల్ అయితేనే పాస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో టెస్ట్ కేసు డిఫైన్ చేసాం. రైట్ ద టెస్ట్ రాసాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది పాస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ రీఫ్యాక్టర్ చేయాలి, పాస్ అయితే ఇంకో టెస్ట్ కేసు రాయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు స్టెప్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా ఫెయిల్ అయింది. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ JAAB బట్ ఏజే అని వస్తుంది. సో విచ్ ఇస్ రాంగ్. సో మనం రీఫ్యాక్టర్ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ రీఫ్యాక్టర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం లాజిక్ ఎలా రాయాలో. ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్గా మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి. ఇప్పుడు లాజిక్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి ఈ టెస్ట్ కేసు సాటిస్ఫై చేసేకి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ లెంత్ తీసుకుంటున్నా. ఇంట్ లెంత్ ఇక్కడ మనం ఇన్పుట్ డాట్ సబ్స్ట్రింగ్ 0, లెంత్ -1. లెంత్ -1 కాదు, ఇక లాస్ట్ 2 క్యారెక్టర్స్, అంటే లాస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రం మనం చేంజ్ చేయాల్సింది. బిఫోర్ ఉండే క్యారెక్టర్స్ మనము స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి లెంత్ -2. ఓకే, సబ్స్ట్రింగ్ ఇక్కడ మనం 1 కాకుండా లెంత్ -2 అండ్ లెంత్ -1. సో ఈ డబుల్ కోట్స్ ప్లేస్ లో మనం సబ్స్ట్రింగ్ అనేది యాడ్ చేస్తాం.
ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్ కోడ్ అనేది రాసా. ఓకే, రీఫ్యాక్టర్ స్టేజ్లో. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్ అయితే మళ్ళీ ఇంకో టెస్ట్ కేసు రాయాలి. ఫెయిల్ అయితే మళ్ళీ రీఫ్యాక్టర్, అంటే ఎందుకు ఫెయిల్ అయిందో మనం కోడ్ అనేది చూసి మళ్ళీ కొంచెం చేంజెస్ చేయాలి. కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఐ మీన్ టెస్ట్ అనేది. సో ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయితే పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాలి. ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ JAA-V, బట్ మనకు జావా అని వస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫెయిల్ అయింది. మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం కోడ్ రాసిన ప్లేస్కి వెళ్ళి ఇంకా రీఫ్యాక్టర్ చేయాలి. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే C1+C ఉండాలి, నేను C+C1 రాసాను. సో రీఫ్యాక్టర్ చేసా అండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జస్ట్ లైక్ గేమ్ లాగా ఉంటుంది. సో రాస్తూ ఉండగా టెస్ట్, ఇప్పుడు చూడండి నేను ప్రతి ఒక్క టెస్ట్ అనేది కవర్ అవుతుంది. నేను టెస్ట్ కవరేజ్ ఎగ్జిక్యూట్ చేసిన మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. సో అది బ్యూటీ అనమాట TDDలో. సో ఇంకో టెస్ట్ కేసు, ప్రీవియస్ టెస్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా, వెదర్ ఈ లాజిక్ అనేది దీన్ని సాటిస్ఫై చేస్తున్నా లేదా. ఓకే, సో బ్రేక్ అయితే అవ్వడంలో మనం AB పాస్ చేసినా BA వస్తుంది. అంటే 4 క్యారెక్టర్స్ ఉన్న జావా స్ట్రింగ్ పాస్ చేసినా మనకు ఓకే ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు థర్డ్ సినారియో ఏంటి, ఇక్కడ మైక్రో సర్వీసెస్. అంటే ఇది పెద్ద స్ట్రింగ్ అనమాట. మనకు ఇంకా స్ట్రింగ్ అనేది ఇంకా ఎంత పెద్దగా ఇచ్చినా మనకు వాల్యూ అనేది ఓన్లీ లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేది స్వాప్ అవ్వాలి. అవుతుందా లేదా అని ఇప్పుడు నేను చెక్ చేద్దాం. సో ఇంకో టెస్ట్ అనేది డిఫైన్ చేద్దాం. ఓకే, టెస్ట్ void string swap last 2 chars multiple. ఓకే, నేను ఆల్మోస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ కరెక్ట్గా ఉండేదానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మన ఇన్పుట్ అనేది మైక్రో సర్వీసెస్. ఇప్పుడు నేను మెథడ్ అనేది కాల్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 chars ఇన్పుట్ పాస్ చేస్తాను మెథడ్ అనేది. ఇది యాక్చువల్ మెథడ్ అనమాట. ఎక్కడ మనం మెయిన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఉండే క్లాస్లో ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేసి, ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఏది TDD ఎగ్జాంపుల్, ఇది మన ఆబ్జెక్ట్ అనమాట. TDD ఎగ్జాంపుల్ క్లాస్లో మన యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా. కాల్ చేసేటప్పుడు నేను ఇన్పుట్ అనేది పాస్ చేస్తున్నా. పాస్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది, విచ్ ఇస్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్. సో ఆ స్ట్రింగ్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్పెక్టెడ్ వాల్యూతో కంపేర్ చేస్తున్నా, వెదర్ సాటిస్ఫై అవుతుందా లేదా అని. సో ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు రిజల్ట్ అనేది ఇది ఉండాలన్నమాట. సో అవుతుందా లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టేజ్ అనమాట, రైట్ ద టెస్ట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ ద టెస్ట్. ఎగ్జిక్యూట్. ఓకే, ఇక మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. అంటే ఏంది, ఇక్కడ మనకు మైక్రో సర్వీస్ లాస్ట్ 2 ఓన్లీ మనకు స్వాప్ అయింది. అది నిజమా కాదా అనేది మీరు చెక్ చేయాలి అంటే మీరు లాగ్స్ యూజ్ చేయొచ్చు. సో నేను ల్యాంబాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి SLF యూజ్ చేస్తా. ఓ ఐ థింక్ ల్యాంబాక్ అనేది నా డిపెండెన్సీలో లేనట్టుంది. ఓకే, నో ఇష్యూస్. నేను ఎసౌట్స్ యూజ్ చేస్తాను. system.out.println విత్ వేరియబుల్. ఓకే, నేను ఇక్కడ ఎసౌట్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఎసౌట్ V అంటే వేరియబుల్తో పాటు మనకు system.out.println అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కన్సోల్ ప్రింట్ చేసి చూద్దాం. రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ప్రింట్ అయింది, చూద్దాం. సో ఇప్పుడు మీరు కావాలంటే కంపేర్ చేయొచ్చు మన రిజల్ట్. సో మనం ఈ మెథడ్ కాల్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ సేమ్ ఉందా లేదా. మన కన్సోల్ ప్రింట్ చేసాం, ఇది యాక్చువల్ కాల్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్. ఓకే, రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఎసౌట్ తీసేస్తున్నా. ఇప్పుడు ఇంకో సినారియో ఏంటి, ఇక్కడ ఓన్లీ వన్ క్యారెక్టర్ పాస్ చేస్తే మనకి ఏం రావాలి, అదే క్యారెక్టర్ రిటర్న్ అవ్వాలి. ఓకే, దానికి టెస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 chars సింగిల్ క్యార్. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ అంటే ఓన్లీ A అనేది పాస్ చేస్తాం. A అయినా B అయినా ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ రిజల్ట్, ఇప్పుడు మెథడ్ని కాల్ చేస్తాం.
కాల్ చేస్తున్నాం స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఇన్పుట్ పాస్ చేస్తాం. ఇన్పుట్ ఏంటి ఏ. ఇప్పుడు అసెషన్ చూస్ చేసి మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఏ సింగిల్ క్యార్ ఉందో అదే సింగిల్ క్యారెక్టర్ అనేది మనకి రిటర్న్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో రైట్ ద టెస్ట్ కేస్, ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేస్. ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ మనకు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఇక మనకి యాక్చువల్గా ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, అంటే సింగిల్ క్యారెక్టర్ అనేది ఇది హ్యాండిల్ చేయడం వల్ల మన బిజినెస్ లాజిక్ అనేది. ఓకే, సో అన్ని ఇన్పుట్స్ అనేది హ్యాండిల్ చేయాలన్నమాట. మన కోడ్ అనేది అందుకే అంత క్లియర్గా రాయాలి. సో ఇలా మన ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేది బిజినెస్ స్పెసిఫికేషన్స్ అన్ని ఒక నోట్ చేసి పెట్టుకొని, ఓకే, మనం టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేసుకొని ఈ విధంగా రాసుకుంటే ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్కి డిజైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఈ టీడీడీ అప్రోచ్ వల్ల మనం డ్యూరింగ్ డెవలప్మెంట్ టైంలోనే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీడీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా కోడ్ రాశారు, ఓన్లీ ఓకే ఏంది స్ట్రింగ్ పాస్ చేస్తే మనకు రిటర్న్ టైప్ అంటే రిటర్న్ రిజల్ట్ అనేది ఎలా ఉండాలి, లాస్ట్ 2 డిజిట్స్ 2 క్యారెక్టర్స్ మాత్రమే స్వాప్ అవ్వాలని అనుకొని రాసేస్తాం. సో రాసిన తర్వాత ఓకే, ఒకవేళ సింగిల్ ఇన్పుట్ సింగిల్ క్యారెక్టర్ ఇస్తే, లేకుంటే నల్ ఇచ్చిన, లేకుంటే ఓన్లీ డబుల్ కోట్స్ ఇచ్చిన, అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనకు వాల్యూ అనేది ఏ విధంగా రిటర్న్ అవుతుంది? అది కొన్నిసార్లు డెవలపర్స్ రాయొచ్చు దాని కోడ్, లేకుంటే రాయలేరు అనమాట. సో టీడీడీ అప్రోచ్ యూస్ చేస్తే మనకి ఇనిషియల్గానే ఇన్పుట్స్ అండ్ ఏ ఎర్రర్స్ వస్తాయి, ఏ బగ్స్ వస్తాయి అని టీడీడీ టైంలోనే మనకు అర్థమవుతుంది. దెన్ వీ కెన్ ఫిక్స్ దట్. సో ఇక్కడ నేను లెంత్ అనేది చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం రీఫ్యాక్టర్ స్టేజ్లో ఉన్నాం. ఓకే, ఫెయిల్ అయింది, ఎగ్జిక్యూట్ ద టెస్ట్, ఫెయిల్, రీఫ్యాక్టర్ ద కోడ్. ఇన్పుట్ డాట్ లెంత్ అనేది ఈక్వల్ టు 1. ఓకే, ఇలా ఉంటే రిటర్న్ డైరెక్ట్లీ దట్ వాల్యూ ఇన్పుట్. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే, అంటే ఇది ఈ కండిషన్ కానీ ఫెయిల్ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నో ఇష్యూస్. ఈవెన్ మళ్ళీ ఫెయిల్ అయింది, రీఫ్యాక్టర్ చేసాం, ఎగ్జిక్యూట్ ద టెస్ట్. ఓకే, ఇప్పుడు పాస్ అయింది మనకు. సో అన్ని టెస్ట్ కేసు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. రన్. అన్ని మనం రాసిన టెస్ట్ కేసు ప్రతిదీ పాస్ అయింది. ఓకే, మనకు ఏ ఇన్పుట్ ఇచ్చినా మనకు డిజైర్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి లాస్ట్ వన్ ఎంటీ ఇస్తే, నల్ ఇచ్చిన ఎంటీ ఇచ్చినా ఏమవుతుంది ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి ఎంటీ అనేది రిటర్న్ అవ్వాలి. ఇక్కడ అట్ ద రేట్ టెస్ట్ వాయిడ్ కాపీ చేసుకుంటున్నాం. ఎంటీ లేకుంటే ఫస్ట్ నల్కి రాస్తా. నల్. సో స్ట్రింగ్ ఇన్పుట్ నల్ అయితే, నల్ వాల్యూ ఉంటే టీడీడీ ఎగ్జాంపుల్ డాట్ స్ట్రింగ్ స్వాప్ లాస్ట్ 2 క్యారెక్టర్స్. మనం ఇన్పుట్ అనేది ఇక్కడ ఏంది నల్. సో నల్ పాస్ చేసినప్పుడు రిజల్ట్ మనకు ఏం రావాలి? ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మనకు నల్ కాదు, ఎంటీ అనేది ఉండాలి. స్ట్రింగ్ ఎంటీ, అదే కదా రిక్వైర్మెంట్. సో మనము ఎంటీ పాస్ స్ట్రింగ్ అనేది ఎంటీ ఉన్నా నల్ ఉన్నా మనకు ఎంటీ అని రావాలి. ఇక్కడ నేను ఎంటీ స్ట్రింగ్ ఆర్ నల్ అని పెడతాను, ఆర్ నల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి వద్దాం. సో రైట్ ద టెస్ట్. నౌ సెకండ్ స్టెప్, ఎగ్జిక్యూట్ ద టెస్ట్. ఫెయిల్ అయింది, నల్ బాండర్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, సో దీన్ని మనం చెక్ చేసుకోవాలి ఇనీషియల్గా. ఇక్కడ ఇంకో కండిషన్, ఇఫ్ ఇన్పుట్ ఈక్వల్ టు నల్, రిటర్న్ ఎంటీ. రన్ చేసి చూద్దాం. సో రీఫ్యాక్టర్ చేసాం. నో వీ హ్యావ్ టు మేక్ దిస్ టు గ్రీన్ అనమాట స్టేటస్. ఓకే, మళ్ళీ ఫెయిల్ అయింది ఇక్కడ, మళ్ళీ నలుపు. ఓకే, సో వన్స్ మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మనం రీఫ్యాక్టర్ స్టేజ్లో ఉంటాం. అంటే ఎగ్జిక్యూట్ చేసాం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రీఫ్యాక్టర్. సో ఇక్కడ లాజిక్ మనము లెంత్ అనేది కూడా చెక్ చేసుకో, ఎందుకంటే నల్ ఉంది కాబట్టి. సో ఇనీషియల్గా మనం కోడ్ ఎలా రాయాలంటే, ఇఫ్ ఇన్పుట్
not equal to null, then only do these operations. Okay, not equal to null, then only we have to do these operations. సో నల్ లేకపోతేనే కదా, అంటే ఇన్పుట్ వాల్యూ ఏదో ఒకటి ఉండాలి. నల్ లేకపోతేనే మనం లెంత్ చెక్ చేయగలం, సబ్స్ట్రింగ్ ఏ ఆపరేషన్స్ అయినా చేయగలుగుతాం. సో ఇప్పుడు నల్ లేకపోతే మనకు ఓకే హ్యాండిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ బయట మనం ఇంకో రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఏంటి, ఓకే నో ఎరర్స్. ఇప్పుడు టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే నౌ ఇట్ పాస్డ్. ఓకే సో హిట్ అండ్ ట్రై అంటే ఒక మెథడ్ లాగా అనమాట ఇది. సో ఇప్పుడు అన్ని టెస్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇంకో టెస్ట్ కేసు ఏంటంటే ఎంటీ ఉన్నప్పుడు. ఎంటీ అంటే అదే టెస్ట్ వర్డ్ ఎంటీ స్ట్రింగ్ ఇన్పుట్. ఎంటీ అంటే మనకు జస్ట్ ఎంటీ స్ట్రింగ్ అనమాట, ఇది జస్ట్ డబుల్ కోట్స్ ఇచ్చాం, దీన్ని ఎంటీ అంటాం అనమాట. ఓకే ఇప్పుడు ఎంటీ స్ట్రింగ్ ని పాస్ చేసినప్పుడు మన మెథడ్లో, యాక్చువల్ మెథడ్లో మనకు ఎంటీ అనేది రిటర్న్ అవ్వాలి. చెక్ చేద్దాం మన లాజిక్ అనేది హ్యాండిల్ చేస్తుందో చేయదాం. ఓకే ఫెయిల్ అయింది. సో గ్రీన్ రెడ్ స్టేటస్లో ఉంది. ఇప్పుడు మనం రీఫ్యాక్టర్ స్టేజ్లో ఉన్నాం. ఇక్కడ మన బిజినెస్ లాజిక్ని లాస్ట్ ఫైనల్ టచ్ చేయాలన్నమాట. సో ఈవెన్ ఇన్పుట్ అనేది ఎంటీ ఉన్నప్పుడు మనకి ఏం రిటర్న్ అవ్వాలి, ఎంటీ అనేది రిటర్న్ అవ్వాలి. సో ఆర్ అండ్ ఇన్పుట్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 0. ఓకే సో మనకి 2 కండిషన్స్ పాస్ అవ్వాలి. ఒకటి మనకు బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒకటి ఇన్పుట్ నల్ ఉండకూడదు, అండ్ ఇన్పుట్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అట్లీస్ట్ 1 క్యారెక్టర్ ఉంటేనే మనం లాజిక్ అనేది ఇన్పుట్ అనేది ప్రాసెస్ చేయగలం కదా, ప్రాసెస్ చేసి అండ్ అవుట్పుట్ ఇస్తాను. సో ఇన్పుట్ నల్ ఉండకూడదు అండ్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పాస్ అయింది. సో ఇప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే చూసారా, ఒక చిన్న టెస్ట్కి ఒక చిన్న బిజినెస్ రిక్వైర్మెంట్కి, చిన్న బిజినెస్ లాజిక్కి మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి మీరే చూడండి. సో ఇనీషియల్గా మనం టీడీడీ అప్రోచ్ ఫాలో అయితే మనకు బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం. సో మనం థింక్ చేసేటప్పుడు అర్థమవుతుంది, ఓకే ఏమేమి ఉన్నాయి, ఏ సినారియోస్ వస్తాయి, ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుంది. ఓకే మనం ఈ అప్రోచ్ ఫాలో అయితే ఇది బెనిఫిట్. సో ఇనీషియల్గానే మనం అన్ని చెక్ చేసుకొని, ఓకే మనం ఇప్పుడు ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే, మన బిజినెస్ లాజిక్ అనేది హ్యాండిల్ చేయగలదు. సో 100% షూర్ అనమాట. ఓకే నౌ ఇప్పుడు టెస్ట్ కవరేజ్ గురించి మాట్లాడదాం. సో మన టీడీడీ ఫాలో అవడం వల్ల అనదర్ బెనిఫిట్ ఏంటంటే టెస్ట్ కవరేజ్. సో ఇప్పుడు నేను రాసిన లాజిక్ 100% కవర్ అవుతుంది. ఒకసారి టెస్ట్ కవరేజ్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సో రన్ టీడీడీ టెస్ట్ విత్ కవరేజ్. ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ టెస్ట్ అనేది కవర్ అయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ మనకు కవర్ అయింది అనమాట క్లాస్ టీడీడీ ప్యాకేజ్. సో మనకు రాసిన లాజిక్ ఏంటంటే టీడీడీ ఎగ్జాంపుల్కి ఈ పర్టికులర్ క్లాస్కి మనము టెస్ట్ కేసెస్ రాసాం. ఓకే సో ఈ క్లాస్ చెక్ చేయండి, చూడండి టీడీడీ ఎగ్జాంపుల్ 100% కవర్ అయింది, మెథడ్ కవర్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ అయింది. 10/10. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ అయింది. సో అది బెనిఫిట్ టీడీడీ మీరు ఫాలో అయితే. ఇనిషియల్గానే మీరు అన్ని టెస్ట్ కేసు రాస్తారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ అవుతుంది. సో టెస్ట్ కవరేజ్ అనేది కూడా సాటిస్ఫైడ్, అండ్ మీరు అదర్ డెవలపర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. ఓకే సో ఇది సో చిన్న ఈజీ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. ఓకే ఏ ఎగ్జాంపుల్ అంటే ఇది బిజినెస్ టెస్ట్. సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి ఈ వీడియోలో చేయడం కష్టం, నెక్స్ట్ వీడియోలో దీన్ని మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ అనేది చేస్తాను. ఓకే సో ఇక్కడ ఫెచ్ ఓన్లీ సిఎస్వి ఫైల్ పాత్స్ ఇన్ ద గివెన్ డైరెక్టరీ. సో ఇచ్చిన డైరెక్టరీలో మనకు చాలా ఫైల్స్ ఉంటాయి కదా. సో ఒక డైరెక్టరీలో చాలా ఫైల్స్ ఉంటాయి.
సో ఆ డైరెక్టరీలో ఓన్లీ మన సిఎస్వి డాట్ సిఎస్వి అనే ఎక్స్టెన్షన్ ఉండే ఫైల్స్ మాత్రం ఫైల్ పాత్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, షుడ్ నాట్ ఫెచ్ ఎనీ అదర్ ఫైల్స్ ఇన్ ద డైరెక్టరీ. ఎగ్జాంపుల్ .json .xml. ఏంటంటే మనం ఆ మెథడ్ మన బిజినెస్ లాజిక్ ఎలా ఉండాలంటే సిఎస్పి మాత్రం ఫెచ్ చేయాలి, జేసన్ ఎనీ అదర్ ఎక్స్టెన్షన్స్ ఇట్ షుడ్ నాట్ ఫెచ్. ఓకే, ఈ పాత్ ఈజ్ ఇన్కరెక్ట్ దెన్ మెథడ్ షుడ్ త్రో ఐఓ ఎక్సెప్షన్. ఒకవేళ పాత్ అనేది ఇన్కరెక్ట్ గా ఉంటాయి, లైక్ మనం పాత్ అనేది ఇప్పుడు డైరెక్టరీ పాత్ స్ట్రింగ్ ఫార్మెట్ లో ఇవ్వాలి. సో ఆ డైరెక్టరీలో మనకు డైరెక్టరీ పాత్ మిస్టేక్ ఉన్నా, లైక్ టైపోస్ ఉన్నా, లేక ఏదన్నా పాత్ ఇన్కరెక్ట్ ఉన్నా మనకు ఐఓ ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఇది రిక్వైర్మెంట్. సో దీనికి మనం టీడీడీ అప్రోచ్ యూస్ చేసి బిజినెస్ లాజిక్ రాయాలి. సో మీరు ట్రై చేయండి టీడీడీ అప్రోచ్ యూస్ చేసి చేసేకి ఓన్గా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి ఆన్సర్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలో మీకు టీడీడీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.